బిగ్ బాస్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది గొడవలు, రచ్చ, సోషల్ మీడియాలో ట్రోల్స్. ఈ సీజన్ ఎలా ఉంటుంది, ఎవరు వస్తున్నారు అని ప్రతి ఒక్కరు డిస్కషన్లు ఆల్రెడీ మొదలుపెట్టేశారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కూడా రాబోతుంది. ఈసారి ఎవరు రాబోతున్నారు, ఎవరు కంటెస్ట్ అనేసి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. వాళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళే పక్కాగా వస్తారని కాదు కానీ ఇందులో సగానికి సగం మంది ఖచ్చితంగా రావచ్చు. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా హోస్ట్ గురించి తెలుసుకుంటే కింగ్ నాగార్జున గారే ఈసారి కూడా కంటిన్యూ అవుతారంట. సో ఈయన శని ఆదివారాల్లో వచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడడానికి భారీగానే ఛార్జ్ చేస్తున్నారని బయట టాక్. ఈసారి కూడా 24 గంటలు హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయితే ఇస్తారంట. సో ఇది ఎవ్రీ ఇయర్ ఉండేదే. సో మన టీవీలో చూసే రోజు ఒక గంట ఎపిసోడ్ మాత్రమే, కానీ లోపల 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్లో మనం చూడొచ్చు. సో అంటే మన పనులన్నీ ఆపుకొని చూడంలే కానీ సో ఏదన్నా ఎప్పుడైనా టైంపాస్ కోసం అట్లా ఓపెన్ చేసేసి సో ఎవరు గొడవ పడుతున్నారు, ఏదైనా జరుగుతుందా అనేసి ఇంట్రెస్టింగ్ విషయాలు చూడడానికి అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏదో మన టైంపాస్ కోసం అలా వెళ్తుందన్నమాట. ఇప్పుడు లీక్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిన ఈటీవీ ప్రభాకర్ గారు. సో ఈయన చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే ఈయన కన్నా ఈయన కొడుకు అయితే చాలా మందికి తెలిసేమో. సో ఆయన యాటిట్యూడ్ స్టార్ అనమాట. సో వాళ్ళ నాన్న అయిన. సో ఆయన అయితే వస్తున్నాడు. యాక్చువల్లీ ఈయన కొడుకు చంద్రహాస్ వస్తున్నారేమో అనుకున్నారు, కానీ కాదంట. ప్రభాకర్ గారు సీనియర్ యాక్టర్, ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్. సో బుల్లితెరపై చాలా ఏళ్ళు అనుభవం ఉంది. ఈ వ్యక్తి హౌస్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక లీడర్గా ఉండొచ్చు. సో చిన్న చిన్న యంగ్ కంటెస్టెంట్కి ఈయన ముందు ఎలా ఆడతారు, సో ఈయనతో గొడవలు పడడానికి భయపడతారా లేక పోటీ ఇస్తారా అనేది చూడాలి. రెండో వ్యక్తి వచ్చేసి ఎక్స్ప్రెస్ హరి. సో ఈయన ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈయన జబర్దస్త్లో కామెడీతో పాటే బిగ్ బాస్ షో వెనుక రైటర్గా కూడా పనిచేశాడంట. అంటే నాగార్జున గారు అడిగే ప్రశ్నలు, సో వీకెండ్ టాస్క్లు డిజైన్ చేయడంలో ఈయన బాగా అనుభవం ఉందంట. షో ఎలా నడుస్తుంది, ఆడియన్స్ ఏం చేసుకుంటున్నారో బాగా తెలిసిన హరి లోపలికి వెళ్తే పక్కాగా మైండ్ గేమ్తో ఆడతాడని నాకు అనిపిస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈయననే క్వశ్చన్స్ అన్ని రాస్తాడు కాబట్టి క్వశ్చన్ పేపర్ రాసే టీచరే లోపలికి స్టూడెంట్గా వెళ్ళబోతున్నాడు ఫస్ట్ టైము. సో ఏం జరుగుతుందో చూద్దాం. పోతే మిగతా వాళ్ళు ఇన్ని రైటర్ అని టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి జబర్దస్త్ నుంచి సో రాకింగ్ రాకేష్, నూకరాజు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో రాకింగ్ రాకేష్ భార్య సుజాత గారు అయితే ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళేసే వచ్చారు. సో కాబట్టి ఆయనకి ఇంట్లోనే మంచి గైడెన్స్ దొరుకుతుంది. సో లోపల ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సో ఇవన్నీ వాళ్ళ ఆవిడ ముందే ప్రిపరేషన్ అంతా ముందే చేసుకొని సో వీళ్ళు వస్తారనమాట. సో నూకరాజు విషయానికి వస్తే కామెడీతో పాటు కొంచెం ఎమోషనల్ అయిపోయే టైప్ అనమాట. సో హౌస్లో ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. సో చూద్దాం వీళ్ళు కూడా ఎలా ఎంటర్టైన్ చేస్తారో. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్స్ నుంచి. సో ఇందులో మెయిన్గా కార్తీక దీపం, డాక్టర్ బాబు, వంటలక్క. సో వీళ్ళు బాగా తెలుసు అందరికీ. వీళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఈ సీజన్లో వస్తారనేసి. ఇంకా కన్ఫామ్గా తెలియదు. సో లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో వీళ్ళ పేర్లు ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా ప్రచారంలో ఉన్నాయి. తర్వాత కన్నడ నుంచి సో తెలుగు సీరియల్స్లో వీళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. పల్లవి గౌడ్ పేరు. సో ఈవిడ పేరు కూడా బాగా వినిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 90% వీమా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. ఈవిడ రాబోతున్నారనేసి కొంచెం టాక్ అయితే ఉంది. ఇంకా కన్నడ కంటెస్టెంట్లకు బిగ్ బాస్లో మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో కాబట్టి ఈమె ఎంట్రీ దాదాపు కన్ఫామ్ అంటున్నారు. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు నుంచి కాదు, మన కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎక్కడి నుంచి కాదు, అసలు మన ఇండియా నుంచే కాదు. సో ఏకంగా బయట కంట్రీ నుండి తీసుకొస్తున్నారనమాట. సో ఆయన ఫుటా తెలుగు. సో ఈయనని ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. జపాన్ అతను అనమాట. సో జపాన్ దేశస్తుడు. సో ఈయన కొంచెం కొంచెం తెలుగు బాగానే మాట్లాడతాడు. అంటే ఏదో కొంచెం బాగున్నారా, ఎలా ఉన్నారు, తిన్నారా, సో ఇలాంటి బేసిక్ తెలుగు అయితే బాగానే మాట్లాడతాడు. ఈయనని డైరెక్ట్గా బిగ్ బాస్ లేక అయితే కన్ఫర్మ్ చేసేసారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోండి. సో బట్ ఈయనకి తెలుగు రాదు కదా, లోపల అందరూ గొడవ పడేది లేదంటే వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు అంతా తెలుగులోనే ఉంటుంది. సో బాబం ఈయనకి వచ్చేది అంతంత మాత్రం తెలుగు. సో లోపల ఏం చేస్తాడో ఏమో ఎవరికి తెలీదు. చూద్దాం. ఏమన్నా కొంచెం ప్రిపరేషన్ ఇచ్చి లోపలికి పంపిస్తారో మళ్ళా ఏమవుతుందో తెలీదు. సో ఈయన కూడా మొత్తానికైతే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన మన ఇండియా కాదు, జపాన్ అతను అనమాట. బయట వాళ్ళకే ఛాన్సెస్ వస్తున్నాయి మన తెలుగు వాళ్ళ కన్నా. కొంచెం చూడండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కొంతమందిని అయితే తీసుకుంటారు. సో అందులో ఒక అతను నిఖిల్ విజయేంద్ర. సో ఈయన గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన వెళ్ళిన ట్రిప్పులు ఉండవు, ఈయన ఎంజాయ్ చేసినట్టు ఎవరు చేయరు. సో ప్రతి హీరోయిన్తో తిరుగుతూ ఉంటాడు, ప్రతి హీరోస్తో తిరుగుతూ ఉంటాడు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు, వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు. వామ్మో ఈయన గురించి అయితే
తక్కువ, ఎంత చెప్పినా తక్కువే. సో ఈయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇది ఒక పెద్ద మిస్టరీ అనమాట. పాపం ఈయనకి కాళ్ళు ఒక్క దగ్గర నిలబడవే. అంటే ప్రతిసారి ట్రిప్కి వెళ్తాడు కదా, సో ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఏవేవో చూస్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. బట్ 100 రోజులు ఉంచితే మన బిగ్ బాస్ షోలో ఆయన ఎలా తట్టుకుంటాడేమో. మెంటల్ ఎక్కేసి గోడ దుంకి పారిపోతాడో, లేదా లోపల ఉండే వాళ్ళకి తన ట్రిప్స్ గురించి చెప్పి మెంటల్ ఎక్కిస్తాడో తెలీదు. సో ఈయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. సో చూద్దాం లోపల ఏం జరుగుతుందో. ఈయన ఉంటాడో లేదా పారిపోతాడో తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళన్నమాట లీక్ అయిన లిస్ట్లో కంటెస్టెంట్స్. సో ఆల్మోస్ట్ మనకి ఇందులో కన్ఫర్మ్ 50% అయినట్టే. సో మిగతా వాళ్ళు చూడాలి ఎంతమంది వస్తారో, లేదా ఇంకా బయట వాళ్ళని తీసుకుంటారో తెలీదు. ఇంకా చాలా పేర్లు అయితే ఉన్నాయి. సో ఇప్పటికైతే వచ్చిన పేర్లు అయితే ఇవి. సో అవి మీకు చెప్తున్నాను. ఇంకా ఎవరన్నా వచ్చినారంటే నెక్స్ట్ వీడియోలో అలా మీకు అప్డేట్ ఇస్తా. ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే అందరికీ తెలిసిందే, ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా ఒక లవ్ ట్రాక్ ప్లాన్ చేయడం ఖాయం. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కాస్త క్లోజ్గా మాట్లాడితే చాలు, బ్యాక్గ్రౌండ్లో పాటలు వేసి షో వాళ్ళు హైలైట్ చేస్తారు. వీకెండ్లో నాగార్జున గారు వచ్చి అది ఇది మనల్ని లేపుతారనమాట. నాగార్జున గారు కూడా మొత్తం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో కానీ బయటకు వచ్చాక మేము ఫ్రెండ్స్ మాత్రమే అని విడిపోతారు. ఇది కామన్ అనుకోండి, ఇదంతా షో రేటింగ్స్ కోసమే వాళ్ళు ఇదంతా డ్రామా నడిపించేది. మీరేమనుకుంటారు? ఇంకా ఎవరన్నా కంటెస్టెంట్లు ఉన్నారా? సో ఇంకా ఏమైనా లీక్స్ ఉన్నాయా? సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా తెలిస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకొక విషయం, సడన్గా ఏంటి బిగ్ బాస్ వీడియోలు స్టార్ట్ చేసాడు మనోడు అనేసి అనుకోవద్దండి. సో నేను కూడా బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దామని డిసైడ్ అయ్యా. ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ మీకు ఇప్పటి నుండి ఇస్తూనే ఉంటా. సో తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి తర్వాత కూడా ప్రతిరోజు మీకు బిగ్ బాస్ రివ్యూస్ అయితే రోజు పెడతాను. సో ప్లీజ్ దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఏమైనా చేంజెస్ ఉంటే మార్చుకోవాలా అంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మార్చుకుంటా. సో అంటే నేను మాట్లాడే విధానము, సో ఏమైనా మార్చుకోవాలా, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు చూడండి, నేను ప్రతిసారి సో అని వాడుతున్నా, ఇదేదో నా ఊతపదమైనట్టు అయిపోయింది. కొంచెం అలవాటు అవుతుంది. ఎందుకంటే నేను మామూలుగా స్క్రిప్ట్ రాసుకొని ఈ ఫ్యాక్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటా. సో దాంట్లో ఈ సో అదేం ఉండదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో ఊతపదంలాగా సో అని వస్తుంది. సో కొంచెం మళ్ళీ వచ్చేసింది, ఏమనుకోవద్దండి. కొంచెం అడ్జస్ట్ కాండి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు. చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఏమైనా వచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఇస్తా. సో అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు డైలీ 1-2. సో ముందంత రీచ్ లేదు, అంటే ముందంత రీచ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2.5 years అయితే వీడియోస్ పెట్టడం మానేసా. సో కొంచెం జాబ్ అంట అదంట ఇదంట అనేసి కొంచెం ఆ వర్క్లో పడేసి వీడియోస్ పెట్టడం మానేసా. కొంచెం ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో రీసెంట్గానే షార్ట్స్ కూడా ఫుల్గా పెట్టడం స్టార్ట్ చేసా. కొంచెం రీచ్ అయితే ఉన్నట్టే ఉంది. సో ఇంకా కావాలి మనకి మీ నుంచి సపోర్ట్ అయితే. నేనైతే ఆశిస్తున్నా మీరు కొంచెం గట్టిగా లైక్ కొట్టి, వీలైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి, సో వీలైతేనే షేర్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో చూద్దాం, ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. డైలీ మంచి వీడియోలు ఉంటాయి. మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోలు చేసుకుంటూ వెళ్తా. సో ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ అయితే నేను ఇంకా ఇస్తూనే ఉంటా. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు నా సోది విన్న వాళ్ళకి సో చాలా థ్యాంక్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.